హలో అండి. ఒక మంచి బుద్ధ జాతక కథను విందాం. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు కౌశంబీ నగరంలో కృష్ణద్వైపాయనుడు అనే ధనిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మనెత్తాడు. అతడు పెరిగి యుక్త వయసుకు వచ్చేటప్పటికీ అనేక లౌకిక వ్యవహారాలలో ఎన్నో అనర్థాలను చూసి వైరాగ్యం తెచ్చుకున్నాడు. దాంతో తన వద్ద ఉన్న ఆస్తులన్నిటినీ దాన ధర్మాలు చేసి సన్యాసాన్ని స్వీకరించి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన అతడు నేరుగా హిమాలయాలకు చేరుకుని అక్కడ 50 సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు. అయితే దుంపలను చిగురుటాకులను తిని తన శరీరం అనేక బాధలకు గురి కావటంతో అప్పుడప్పుడు తపస్సులో ఏకాగ్రత లోపించసాగింది. అయినా తపస్సు కొనసాగించాడు. ఏకాగ్రత లేని తపస్సు చేయడం వల్ల అతడికి ఎటువంటి సిద్ధి లభించలేదు. తరువాత విసుగు చెంది తపస్సును త్యజించి హిమాలయాలు వదిలి తీర్థయాత్రలకు బయలుదేరాడు. కొన్ని రోజులకు కాశీ రాజ్యాన్ని చేరుకున్నాడు. అక్కడ తన బాల్యమిత్రుడైన ముకుందుడు కనిపించాడు. ముకుందుడు కృష్ణద్వైపాయనుడిని తన దగ్గరే ఉండమని వేడుకొన్నాడు. అతడి కోసం ఒక మంచి పర్ణకుటీరాన్ని కూడా కట్టించి ఇచ్చాడు. కావలసిన అన్ని సౌకర్యాలను కల్పించాడు. అలాంటి స్నేహితుడి మాట కాదనలేక కృష్ణద్వైపాయనుడు పర్ణశాలలో ధ్యానంలో నిమగ్నమయ్యాడు. ఒకరోజు ముకుందుడి కొడుకైన యజ్ఞదత్తుడు బంతిని ఎగురవేసి చేతిలో పట్టుకుని ఆడుకుంటూ ఉన్నాడు. అలా ఆడుతూ బంతిని ఉత్సాహంతో ఎత్తుకు ఎగరవేయగా ఆ బంతి వెళ్ళి ఒక పాము పుట్టలో పడిపోయింది. పుట్టలో పాము ఉన్న సంగతి తెలియక యజ్ఞదత్తుడు బంతిని ఎత్తుకోవడానికి పుట్టలో చెయ్యి పెట్టాడు. వెంటనే పుట్టలోని పాము యజ్ఞదత్తుణ్ణి కాటువేసింది. క్షణాల్లో విషం ఎక్కింది. యజ్ఞదత్తుడు పెద్దగా అరిచి స్పృహ కోల్పోయాడు. తన కుమారుడు ప్రాణాపాయంలో ఉండటం చూసిన ముకుందుడు అతడి భార్య తల్లడిల్లిపోయారు. వెంటనే ముకుందుడు తన కొడుకుని ఎత్తుకుని దుఃఖిస్తూ పర్ణకుటీరంలో ఉన్న కృష్ణద్వైపాయనుడి వద్దకు వెళ్లి అతడి కాళ్ల ముందు పడుకోబెడతాడు. ఏమైంది అని కంగారుపడి అడుగుతాడు కృష్ణద్వైపాయనుడు. అయ్యా, మీరున్న ప్రదేశంలో జరగకూడనిది జరిగిపోయింది. మీ తపోశక్తితో ఇతడిని బతికించి మాకు పుత్రభిక్ష పెట్టండి అని ఆ దంపతులు వేడుకొన్నారు. జరిగిందంతా వివరించి మీరే కాపాడాలని దుఃఖించారు. కృష్ణద్వైపాయనుడికి ఏం చెయ్యాలో తెలియలేదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నాలో ఎటువంటి శక్తి లేదు. నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన మాట నిజమే, కానీ అది ఫలించలేదు. కనీసం నాకు ఔషధ మూలికల గురించి కూడా తెలియదు. ఇలాంటి నిరుపయోగి అయిన నేను మీకు ఎలా సహాయం చేయగలను? మీ కొడుకును ఎలా రక్షించగలను అని చింతించాడు. మీకు తపస్సు సిద్ధించి ఉండకపోవచ్చు, కానీ అంతకాలం చేసిన తపస్సు వృధా అయితే అయి ఉండదు. మీరు ప్రమాణం చేసి కోరుకోండి స్వామి, తప్పకుండా పిల్లవాడు బతుకుతాడు అన్నాడు ముకుందుడు. కృష్ణద్వైపాయనుడు దీనికి అంగీకరించి నేను పుణ్యాన్ని గడించాలన్న ఉద్దేశంతో 1 వారం రోజుల పాటు నిర్మల చిత్తంతో బ్రహ్మచర్యాన్ని పాటించాను. అటుపై వైరాగ్యంతో హిమాలయాలకు వెళ్లి 50 సంవత్సరాల పాటు చేసిన తపస్సులో ఏకాగ్రత లేని మాట నిజం. నేను చేసిన ఈ ప్రమాణం నిజమే అయితే యజ్ఞదత్తుడి శరీరంలోని విషం బయటకి వచ్చి అతడు జీవించాలి అని అన్నాడు. వెంటనే యజ్ఞదత్తుడి వక్షస్థలం నుంచి కొంచెం విషం బయటకి వచ్చి నేల మీద పడి ఇంకిపోతుంది. అతడు కన్ను తెరిచి తన తల్లిదండ్రులను ఒకసారి చూసి వెంటనే అమ్మా అని అరిచి పక్కకు తిరిగి మళ్లీ స్పృహ తప్పాడు. చూశారా, విషం మొత్తం నేను బయటకి తీయలేకపోయాను. ముకుంద, నువ్వు కూడా నీ సత్య ప్రమాణాన్ని చెప్పు. ఫలితం దొరకవచ్చు. ఎందుకంటే నిజానికి ఉన్న శక్తి అలాంటిది అన్నాడు కృష్ణద్వైపాయనుడు. ముకుందుడు దీనికి ఒప్పుకొని సత్య ప్రమాణాన్ని చేస్తాడు. నేను అతిథులను సత్కరించడం నిజమే కాని అది ఇష్టపూర్వకంగా చేయను. జ్ఞానం ఉన్నవారు కూడా దీనిని తెలుసుకోలేకపోయారు. నేను దానాలను కూడా ఇష్టం లేకుండానే ఇస్తాను. ఇది ఒక రకమైన మోసం అని నాకు తెలుసు. నేను చేసిన ఈ సత్య ప్రమాణం వల్ల విషం బయటికి వచ్చి యజ్ఞదత్తుడు బతకాలి అని అంటాడు. ముకుందుడు ఇలా ప్రమాణం చెయ్యగానే యజ్ఞదత్తుడి వీపు నుంచి కొంచెం విషం బయటికి వచ్చి నేల మీద పడి ఇంకిపోతుంది. వెంటనే ఆ పిల్లవాడు మెల్లిగా లేచి కూర్చుంటాడు. లేవబోతూ ఉండగా మళ్లీ స్పృహ తప్పి కింద పడిపోతాడు. అప్పుడు ముకుందుడు
భార్యను చూసి, నీవు కూడా దేవుడి మీద నమ్మకం ఉంచి ఉన్నది ఉన్నట్టుగా ప్రమాణాన్ని చెయ్యి, మన కొడుకు బతకవచ్చు అని అంటాడు. దానికి ముకుందుడి భార్య, నేను చెప్పబోయే నిజం మీ అందరి ముందు చెప్పదగినది కాదు, ఏం చెయ్యాలి అని అడుగుతుంది. దానికి ముకుందుడు, విచారించకు, అలా చేయడం తప్పు. ఆ నిజం ఏదైనా సరే నిర్భయంగా చెప్పు. మనకిప్పుడు కావలసింది మన కొడుకు బతకడం, అంతకన్నా ముఖ్యమైనది ఏదీ లేదు అని ధైర్యం చెబుతాడు. ముకుందుడి భార్య ధైర్యం తెచ్చుకొని, ఈరోజు నిన్ను కాటువేసిన ఆ పుట్టలో ఉన్న పామును చూస్తే నాకు ఎంత అసహ్యమో, నీ తండ్రిని చూసినా నాకు అంతే అసహ్యం. ఈ ఇద్దరిలో నాకు ఎటువంటి తేడా లేదు. నేను చేసిన ఈ సత్య ప్రమాణం వల్ల విషమంతా బయటికి వచ్చి యజ్ఞదత్తుడు బతకాలి అని చెబుతుంది. ముకుందుడి భార్య ఇలా చెప్పగానే యజ్ఞదత్తుడి శరీరంలోని విషమంతా బయటికి వచ్చి నేల మీద పడి ఇంకిపోతుంది. యజ్ఞదత్తుడు టక్కున లేచి ఎప్పటిలాగా ఆడటం ప్రారంభించాడు. ముకుందుడు కృష్ణద్వైపాయనుణ్ణి చూసి, స్వామి, మీరు ఉత్తమమైన తపస్వి జీవితాన్ని స్వీకరించి కూడా ఇష్టం లేకుండా అలాగే జీవించడానికి కారణం ఏంటి అని అడుగుతాడు. దానికి కృష్ణద్వైపాయనుడు, దానికి కారణం ఒకటే. ఒక్కసారి సన్యాసాన్ని స్వీకరించి వెళ్లిపోయిన తర్వాత మళ్లీ సంసార జీవితంలోకి అడుగు పెడితే అందరూ అవహేళన చేస్తారు, మూర్ఖుడని నవ్వుతారు. అందుకే నాకు తపస్సు ఇష్టం లేకపోయినా అందరి ముందు గౌరవంగా ఉండాలని తపస్విలాగే ఉండిపోయాను. మరి నువ్వు అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం ఇష్టం లేకపోయినా ఎందుకు ఇస్తున్నావు? ఇష్టం లేకపోయినా దాన ధర్మాలు చేయటానికి కారణం ఏంటి అని అడుగుతాడు. దానికి ముకుందుడు, మా తల్లిదండ్రులు, తాత ముత్తాతలు అందరూ దానగుణంలో జగత్ ప్రసిద్ధులు. అందువల్ల నేను కూడా వారి దారినే అనుసరించాల్సి వస్తోంది. అలా చేయకపోతే మా వంశానికి చెడ్డ పేరు వస్తుందని నేను ఇష్టం లేకపోయినా దాన ధర్మాలను చేస్తున్నాను అని చెబుతాడు. ముకుందుడు భార్య వైపు తిరిగి, చిన్నప్పుడే నువ్వు నా భార్యగా వచ్చిన దానివి. ఇన్ని సంవత్సరాలు నాతో పాటు సంసారం చేశావు. నా మీద ప్రేమాభిమానాలు లేకపోయినా నాతో ఉండడం వల్ల నీ జీవితం అసహ్యమే అయి ఉంటుంది. ఇంతకాలం ఇలా ఎందుకు సహించుకుని ఉన్నావ్ అని అడుగుతాడు. దానికి ముకుందుడి భార్య, మా వంశంలోని ఆడవాళ్లు భర్తతో సంసారం చేయవలసిందే విధి. నేను మిమ్మల్ని వదిలి ఇంకొకరిని చేసుకుంటే అందరూ నన్ను అసహ్యంగా చూస్తారు. అందుకే సహించుకుని ఉన్నాను. మన కొడుకు బతికి బయటపడాలని ఈ విషయాన్ని చెప్పాను అని అంటుంది. దానికి ముకుందుడు, మంచి పని అయింది. నువ్వు నిజం చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నేను నిన్ను నిందించను. ఈ రోజు నుంచి నిన్ను ప్రేమతో చూసుకుంటాను. నిజం చెప్పినందుకు చింతించవద్దు అని అంటాడు. నువ్వు కూడా దాన ధర్మాలను ఇక మీదట ఇష్టంతోనే చెయ్యి, ఇష్టం లేకుండా చెయ్యవద్దు. నేను కూడా ఇక మీదట తపస్సును మనస్ఫూర్తిగా సాధిస్తాను అని చెప్పి కృష్ణద్వైపాయనుడు ముకుందుడి వద్ద సెలవు తీసుకుని తపస్సు కోసం వెళ్ళిపోయాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.